ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మనం వార్తాపత్రికలను గమనిస్తే ఎడ్యుకేషన్ సంబంధించి తర్వాత జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను మనం ఒకసారి గమనిస్తే పాఠశాలకు వేసవి సెలవులు వాటర్ బిల్స్ తప్పనిసరి అన్నటువంటి విషయాలతో ఒక న్యూస్ రావడం జరిగింది. ఇదేంటంటే 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు, తర్వాత జూన్ 12 నుంచి మళ్ళీ పునః ప్రారంభం ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్. రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత మళ్ళీ జూన్ 12వ తేదీన పునః ప్రారంభం అవుతాయని కూడా ఆయన చెప్పారు. అయితే ఇటీవల 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఒంటిపూట బడులు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అయితే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల ఏప్రిల్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ 19వ తేదీ అయిపోయిన తర్వాత మరో 2 రోజులు, దాదాపు 20, 21 లేదా 22, ఆ 2-3 రోజుల్లో కరెక్షన్ పూర్తి చేసి ఏప్రిల్ 23వ తేదీన వాళ్ళకి ఆ ఫలితాలు ప్రకటించి దాంతోపాటు ప్రోగ్రెస్ కార్డ్స్ అందజేస్తారు. అది ఏప్రిల్ 3వ తేదీతో ఆ పని అయిపోతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి పాఠశాలకు సెలవులు ఉంటాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒంటిపూట బడుల్లో ప్రభుత్వము ఒక విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లలకు డీహైడ్రేషన్ బారిన పడతారేమో అనేసి ఏం చేశారంటే పిల్లలు డీహైడ్రేషన్ వడదెబ్బకు గురి కాకుండా తగినంత నీరు తాగేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పుడున్నటువంటి టెంపరేచర్స్కి పిల్లలు డీహైడ్రేషన్కి లోను కాకుండా నీళ్లు తాగేటట్లు స్కూల్స్లో ఆ విధమైనటువంటి చర్యల కోసం ఈ విద్యాశాఖ కొన్ని సూచనలు చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్ మోగించాలని కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఒకసారి, 10 గంటల 5 నిమిషాలకు రెండోసారి, 11 గంటల 50 నిమిషాలకు మూడోసారి ఈ బిల్లు మోగించి పిల్లలకు తాగునీరు అందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ఆదేశించడం జరిగింది. ఇది మంచి నిర్ణయం అండి. పిల్లలు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎండలకి పిల్లల బాడీలో డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒంటిపూట బడులలోనే 3 సార్లు నీళ్లు తాగేటట్టు పిల్లలు నీళ్లు తాగేటట్లు చూసి తద్వారా పిల్లలు డీహైడ్రేషన్కు వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాలని విద్యాశాఖ ఈ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ సంవత్సరం విద్యార్థులకు పాఠశాలలకు ఇస్తున్నటువంటి సెలవులు, తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. థ్యాంక్ యూ.